నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించును గాక. చూడండి, ఉదయకాలమే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధ కలిగి వినాలి. ఎవరెవరో మాట్లాడుతుంటే మనం చాలా బాగా వింటాం, ఏ మాటలైనా కూడా. కానీ దేవుని మాటలు వినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఆ మాటలకు నువ్వు ఇష్టపడితే, ఆ మాటలకు నువ్వు చెవియొగ్గితే, నువ్వు శ్రద్ధ కలిగి వింటే, దేవుడు నీ విషయంలో శ్రద్ధ కలిగి ఆసక్తి చూపిస్తే అద్భుతమైన కార్యములు ప్రభు నీ కుటుంబంలో తప్పకుండా చేస్తారు. చదువుకుందాం ఈ ఉదయకాలం. ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 55వ కీర్తన 16వ వచనం. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. దేవునికి స్తుతి కలుగును గాక. అద్భుతమైన మాటతో ప్రభు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ స్థితి ఎంత తారుమారైనా, నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ మాటను పట్టుకొని ప్రార్థించినప్పుడు తప్పకుండా నువ్వు అద్భుతం చూస్తావు, ఆశీర్వాదం చూస్తావు, దేవుడు నిన్ను బయటికి తీసుకురావడం చూస్తావు. అంత శక్తివంతమైనది ఈ మాట. చూడండి, భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవునికి మొరపెట్టుకుంటాను, నేనైతే ఆయనకు చెప్తాను, నేనైతే ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన్ని కలుసుకొని నా బాధ అంతా ఆయనకు విన్నవిస్తాను. చూడండి, మన బాధలో, మన శ్రమలో, మన దుఃఖంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఈయనైతే నేను దేవుని దగ్గరికి వెళ్తానంటున్నాడు. మరి నువ్వు నేను మనం అందరం వెళ్ళాల్సిన ఒక స్థలం ఏంటంటే దేవుని పాదసన్ని. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నీ బాధ అంతా చెప్పుకున్నప్పుడు, నీ వేదనంతా అక్కడ కుమ్మరించినప్పుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేసేదేవుడు, ఆయన సహాయం చేసేదేవుడు, ఆయన నీ స్థితిని మార్చి నీ పరిస్థితులన్నీ చక్కబరిచే దేవుడు. చూడండి, దానియేలు భక్తుడు తను ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన ఆపేయమని అక్కడ రాజు దగ్గర నుంచి ఆజ్ఞ జారీ అయిపోయింది. కానీ ఈయనేం చేశాడు? ప్రార్థన ఆపలేదు. నేను ప్రార్థన ఆపడం ఏంటి? నేను దేవునికి మొరపెట్టుకుంటా ఉంటే నన్ను ఆపమండానికి మీరెవరు అన్నట్లుగా ఆజ్ఞ జారీ అయినా, ఆ రాజు దగ్గరికి నుంచి ఆ మాట వచ్చినా కూడా, ఆ మాట తెలిసినా కూడా ఇతను మాత్రం ప్రార్థన మానలేదు, దేవునికి మొరపెట్టడం మానలేదు, దేవునికి ఆయన చెప్పుకోవడం మానలేదండి. రాజు దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి వస్తే నాకేంటి, ఎవరు చెప్తే నాకేంటి, ఆ రాజు దగ్గర నేను తప్పకుండా మొరపెడతాను, నేను ప్రార్థన మానను అంటున్నాను. చూడండి, దేవుడు ఆయన జీవితంలో ఒక అద్భుతం. ఆ రాజు మరణానికి అప్పగించిన ఆ మరణ దశలో నుంచి ఈ దానియేలును విడిపించింది ఎవరండి? దేవాదేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత బంధకంలో ఉన్నా, ఎంత శ్రమలో ఉన్నా, ఎంత కరువులో ఉన్నా, మరి ఏ శోధనలో మరి కొట్టుమిట్టాడుతున్నా ప్రభు నిన్ను చూసేదేవుడు. తప్పకుండా నువ్వు ఆయనకు మొరపెట్టినప్పుడు నీ జీవితంలో ఊహించని విధమైన కార్యమును ఆయన చేసేది. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావా, సమస్యలో చిక్కున్నావా, తప్పకుండా అందులో నుంచి అద్భుత రీతిగా ఆయన నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు. నేను అంటున్నాడు, ఆయనే నన్ను రక్షిస్తాడు. ఈ యొక్క మాట చాలండి మన జీవితాన్ని. తప్పకుండా నేను రక్షించే దేవుడు ఆయన, విడిపించే దేవుడు ఆయన. దానియేలును ఆ సింహభూమిలో నుంచి సజీవునిగా బయటకు తీసుకొచ్చిన దేవాదేవుడు నీ జీవితంలో కూడా నువ్వు ఏ దాంట్లో కూరుకుపోయినా అందులో నుంచి ఆయన బయటికి తీసుకొస్తాడు. నమ్మిక మాత్రం ఉంచు, ఆయనకు మొరపెట్టడం మానకు, నీ వేదన చెప్పడం మానకు, నీ బాధలో, నీ వేదనలో ఆయనకు మొరపెట్టడం ఎప్పటికీ ఆగిపోకు. తప్పకుండా నీ చూసే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. ఈ మాట పట్టుకొని ప్రార్థించు, విశ్వసించు, నమ్ము, తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు ఆయన నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీకు మొరపెట్టినప్పుడు, వారి బాధ నీకు చెప్పినప్పుడు తప్పకుండా వినే దేవుడు, అద్భుతం చేసే దేవుడు, ఆశీర్వాదం కుమ్మరించే దేవుడు. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటా ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. వెళుతూ వస్తున్న ప్రతి బిడ్డలకు మార్గంలో తోడుగా ఉండండి. ప్రతి బిడ్డలు ఏ బంధకంలో ఉన్నారు, ఏ శ్రమలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు, ప్రతి బిడ్డలకు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రతి శోధన నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించండి. ప్రతి సేవను దీవించు, ప్రతి పరిచయను దీవించు, ప్రతి సేవకులను ఆశీర్వదించి బలముగా వాడుకోనండి. తండ్రి, ఈ మాట వింటున్న బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసు. ఆ పరిస్థితిని మార్చి అద్భుతంగా వారికి విడుదల కలిగించి, రక్షణ లేని వారికి రక్షణ, మరి అనారోగ్యంలో ఉన్న వారందరికీ స్వస్థత కలిగించి నీ కృపా సమృద్ధితో ప్రతి బిడ్డలు నడిపించమని
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో బహుగా వృద్ధి పొందించును గాక. ఆమె